నాకు కూడా ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామన్నారు, ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు. నాకు కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు ఇస్తానని చెప్పి కేసీ వేణుగోపాల్ గారు మాట ఇచ్చారు. కానీ ఇవ్వలేని పరిస్థితులలో నీకు ఆయిల్ ఫీడ్ కార్పొరేషన్ ఇస్తున్నాం రాఘవ్, నీకు తప్పకుండా ఇన్ ఫ్యూచర్ లో నీకు వేరే స్థానం కల్పిస్తాము అని చెప్పడం జరిగింది. అక్కడ పరిస్థితుల ప్రభావాలను బట్టి రాజకీయాలు చేస్తారు, పదవులు ఇస్తారు. అక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉంటాయి, లేకపోతే ఉంటాయి. మరి ఒకటే మంత్రి పదవి ఉండగా మరి ఇంకా ఇన్ని పదవులు ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీలో కష్టమే కదా. చాలా మంది లీడర్లు ఉన్నారు, చాలా మంది నాయకులు ఉన్నారు. కాబట్టి వాళ్ళకు అధిష్టానానికి ఏమి ఇబ్బందో ఇవ్వలేకపోవచ్చు. ఇవ్వలేకపోయినంత మాత్రాన మీరు మంత్రి స్థానంలో ఉన్నారు. మీరు డైరెక్ట్ ముఖ్యమంత్రి దగ్గరకు పోయి, లేకపోతే రాహుల్ గాంధీ దగ్గరకు పోయి, కేసీ వేణుగోపాల్ గారి దగ్గరకు పోయి, కాళిక దగ్గరకు పోయి మీరు అడుక్కోండి. ఇలా ఉన్న రేవూరు ప్రకాష్ రెడ్డి గారు వారి వయసులో పెద్దవాళ్లే, మీరే గెలిపించారని చెప్తాన్నారు కదా. మరి మీరే ఆ టికెట్ పోవచ్చు, చేసుకోవచ్చు. ఇప్పుడు అది లేదు కదా, ఆ అవసరం లేదు కదా. వారు ఎట్టైనా వయసులో పెద్దోళ్ళే కదా. రాహుల్ గాంధీ ఏం చెప్తా ఉన్నాడు, నీకు యువకులకే ప్రాధాన్యం ఇస్తా అని చెప్తున్నాడు. కొండా సుస్మితా పటేల్ ప్రజలలో కనుక ఉండేది ఉంటే, ప్రజల నాయకత్వం కనుక ఆమె కోరుకుంటే తప్పకుండా ఆమెకు టికెట్ ఇంట్లో కూర్చున్నా వస్తుంది. అంతే తప్ప దానికి మైకులు పట్టుకొని ఇలా డైపర్ వేసుకున్నాడు, ఇలా దద్దమ్మ ఒక ముఖ్యమంత్రిని పట్టుకోవడం మాట్లాడడం తప్పు. అట్లాంటి మాకు జరిగిన అన్యాయం 35 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. మాకు జరిగిన అన్యాయం ఎవరికి జరగలేదు. అయినా కామ్గా ఉంటున్నామంటే అర్థమైంది, పార్టీలో కట్టుబడి, పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాం. కాబట్టే మేము ఏ పార్టీ, టీఆర్ఎస్ పార్టీలో 156 కేసులు పెట్టారు పార్టీ మారమని. పెట్టారా? మేము మారామా? మారలే కదా. మేము మారలే, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కదా. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాం కాబట్టి ఇవాళ అలా ఉన్నాం. ఓకే, కొండా సుస్మిత